ప్రైజ్ ద లార్డ్. మనం స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ట్రేడింగ్ లాంటివి అట్లాంటివి చేయొచ్చా? చెయ్యొచ్చా అంటే అది పాపమా పుణ్యమా అనేది పక్కన పెడితే హై రిస్క్ నాయన అది. అదే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా నష్టపోయి తీవ్రమైనటువంటి నష్టంలో కూరుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? అది అందరికీ కలిసి రాదు, చాలా జాగ్రత్తగా చేయాలి. అంచేత హై రిస్క్ పెట్టుకోవడం ఎందుకు, రిస్క్ లేని వ్యాపారం చేసుకోరాదు, అది నా సలహా. ఇప్పుడు ఒక మాట అయ్యా, రిస్క్ లేని వ్యాపారం అంటే ఒక చోట ల్యాండ్ కొన్నావు అనుకో, ల్యాండ్ వాల్యూ ఎప్పటికైనా అప్రిషియేట్ అవుతుంది కానీ డిప్రిషియేట్ కాదు. ఎప్పటికైనా పెరుగుతుంది, లేకుంటే అంతే ఉంటుంది. అంతేగాని నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకున్న ల్యాండ్ 10,000కి ఎప్పటికీ రాదు. అది 1,00,000 ఉంటుంది, లేకుంటే 1,50,000 అవుతుంది. కనుక ఆ విధంగా రిస్క్ లేనటువంటి బిజినెస్లు చేసుకోవడం మంచిది. అంతేగాని మనము ఇప్పుడు చాలా పెట్టిన దానికి అనేక రెట్లు డబ్బు వచ్చేస్తున్న అత్యాశకి వెళ్ళి ఇప్పుడు 10 అటెంప్ట్స్లో నీకు డబ్బు రావచ్చు, 11 అటెంప్ట్ లోపల నువ్వు పొరపాటు చేస్తే ఇంత డబ్బు ఊడ్చుకుపోతుంది మళ్ళీ. అట్లా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది దివాళా తీశారు. నేనైతే స్టాక్ ఎక్స్చేంజ్లో నేనైతే పెట్టను బాబు. నాకు దేవుడు ఎప్పుడైనా 1 కోటి రూపాయలు ఇస్తే ఊరు బయట ల్యాండ్ కొంటాను, సంవత్సరంలో డబుల్ అయిపోతుంది అది. అంటే ల్యాండ్ కొని అంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర లేదు, జస్ట్ 10,000 అట్లా 20,000 పెట్టుకున్నాం. ఆ 10,000 10 సార్లు స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టాను అనుకొని బ్యాంకులో వేసుకుంటే 1,00,000 అవుతుంది. 1,00,000 రూపాయలకు చిన్న కొంచెం ఊరికి ఎడంగానే ల్యాండ్ కొనండి, ఒక సంవత్సరం అయ్యాక అది డబుల్ అయిపోతుంది తప్పకుండా. ప్రైజ్ లో ఓకే బ్రదర్. సరే, ఈ దినాలలో మతోన్మాదులు జై శ్రీరామ్ అనమని చెప్తున్నారు కదా, మరి అనకపోతే కొడుతున్నారు. అయితే బైబిల్లో కూడా చాలా దేవతల పేర్లు ఉన్నాయి, మనం చదివేటప్పుడు పలుకుతూనే ఉన్నాం కదా. అప్పటి మట్టుకు జై శ్రీరామ్ అని తర్వాత దేవుణ్ణి క్షమించమని అడిగితే తప్పేముంది? ఇప్పుడు తప్పేమీ లేదు, కానీ ఆ మనస్తత్వం అనేది ప్రమాదకరం. ఎప్పుడు